హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో జరిగిన దాని గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. నిఫ్టీ 21 పాయింట్స్ గెయిన్ అయి 24,596 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ గెయిన్ అయి 55,521 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 79 పాయింట్స్ గెయిన్ అయి 80,623 దగ్గర క్లోజ్ అయింది. దీనికి గల కారణాలు ఒకసారి చూద్దామండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాధను మన స్టాక్ మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదు. రష్యా చమురును సాకుగా చూపి భారత్పై 25% సుంకం విధించడంతో ఆరంభంలో భారీ నష్టాలు చూసిన మార్కెట్ ఆఖరులో కొనుగోళ్ల మద్దతుతో మళ్లీ అదే స్థాయిలో పుంజుకొని నష్టాల నుంచి గట్టెక్కాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు కలిసొచ్చింది. భారత్ను దారి తెచ్చుకోవడం, ట్రేడ్ డీల్లో పైచేయి సాధించడానికి ట్రంప్ వేస్తున్న ఎత్తుగడ అని ఇప్పటికే మార్కెట్కు అర్థమైందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చన్న అంచనాల కారణంగానే ట్రంప్ బెదిరింపులను మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. మన ఎకనామీపై మదుపర్లకున్న విశ్వాసం కూడా మరో కారణం అంటున్నారు. ఈ కారణంగానే 2 రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బయటపడ్డాయి. అంతేకాదు, ఇంట్రాడే కనిష్టాల నుంచి సెన్సెక్స్ 800 పాయింట్ల మేర పైకి రావడం విశేషం. టారిఫ్ భయాలతో సెన్సెక్స్ ఉదయం 80,262.98 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో భారీ నష్టాల్లో కొనసాగిన సూచి ఇంట్రాడేలో 79,811.29 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆఖరులో భారీగా పుంజుకొని 79.27 పాయింట్ల లాభంతో 80,623.26 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 21.95 పాయింట్ లాభంతో 24,596.15 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 87.69 గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీలు లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ట్రెంట్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $67.30 వద్ద ట్రేడ్ అవుతుండగా, బంగారం ఔన్స్ $3451 వద్ద కొనసాగుతుంది. ఇవాళ మార్కెట్ నిన్న చెప్పిన విధంగా మార్కెట్ ఈ లో ఎంత అండి? ఇది ఎప్పటిది? జూన్ 13 ఫ్రైడే రోజుది. జూన్ 13 నాడులో 24,473 అండి. ఈ 450 కింద క్లోజ్ అవద్దు అన్నాను. ఒక డే క్యాండిల్ క్లోజ్ అవ్వలేదండి. లో 344 వరకు వెళ్ళినా కూడా ఇక్కడ భారీ పెద్ద సపోర్ట్ ఉందండి. ఇది ఎప్పటి నుంచి ఉంది తెలుసా అండి? 12th మే నుంచి ఉన్న సపోర్ట్ అండి. ఇది మే లో చూడండి ఒకసారి, 24,378. ఈ లో చూడండి 344. అంటే దాదాపు మే సపోర్ట్ నుంచి రివర్సల్ అయిందండి. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నది. ఎక్కడి నుంచి అంటే ఇది 24,350 వరకు పెట్టుకోవచ్చు అండి. 24,350 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. అక్కడి నుంచి మార్కెట్ మే నుంచి, అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, ఇది లాస్ట్ ఇయర్ అనుకుంటా. లాస్ట్ ఇయర్ కాదండి, ఈ ఇయరే. మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 నెలల నుంచి అదే లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందండి పైకి. ఇవాళ మంచి సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్ళి క్లోజ్ అయిందండి. స్టార్టింగ్ లో ఒక 585 క్యాండిల్స్ లాస్ట్ 1 అవర్ మార్కెట్ పెరిగిందండి. అన్నీ అంతేనండి. ఇప్పటి నుంచి మార్కెట్ పెరుగుతుందా అంటే మాత్రం ఈ హై ఉంది కదా అండి, 24,956, అంటే 25,000 మీద కనుక మార్కెట్ క్లోజ్ అవ్వగలిగితే అప్పటి నుంచి సస్టైన్ అయి ఉన్నట్టేనండి. మళ్ళీ బుల్లిష్ సైడ్ చూడొచ్చు. అప్పటి వరకు మనం మార్కెట్ బేరిష్ గానే చూడాలండి. ఇవాళ ఒక కాల్ ఇచ్చాను టెలిగ్రామ్ లో, ఎంతమంది చూసారండి? మార్నింగ్ 55,400 పుట్స్ సంబంధించిన కాల్ ఒకటి ఇచ్చాను. 590 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 622, స్టాప్ లాస్ 580 అని చెప్పాను. అప్పటికి నేను చెప్పిన దగ్గర నుంచి 619 పెరిగిందండి. 3 పాయింట్స్ దూరంలో ఉందని చెప్పానండి. టార్గెట్
హిట్ అయిందండి. నేను అన్న 1 మినిట్కే టోటల్ 35 పాయింట్స్ అని అన్నాను. మళ్ళీ ఏం చెప్పానంటే ఫర్దర్ టార్గెట్ 665 అని చెప్పానండి. ప్లీజ్ సి ఫర్దర్ టార్గెట్ 665. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దెన్ ప్రొసీడ్ విత్ ట్రయల్ స్టాప్ లాస్ విత్ 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పాను, ట్రయల్ స్టాప్ లాస్. అదర్వైజ్ వెయిట్ ఫర్ అనదర్ కాల్, ఓకేనా అన్నాను. 55,400 ఫుట్కు సంబంధించి నేను చెప్పానండి. ఫస్ట్ టార్గెట్గా 622 హిట్ అయింది, సెకండ్ 665 వరకు అని చెప్పానండి. అది ఎంతమంది దీన్ని క్యాప్చర్ చేశారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం అప్పటి వరకు చేసిన దానిలోనే మొత్తం ఎంత అండి, టోటల్ 75 పాయింట్స్ గెయిన్ అయిందండి. స్టార్టింగ్ ఏమో 1000 పాయింట్స్ అండి, 1000 రూపీస్ అండి. సెకండ్ టార్గెట్గా రీచ్ అయిన వాళ్ళకు 75 పాయింట్స్ వచ్చినాయి. అంటే 2625 అండి. ఇది 1 లాట్కి. ఒకసారి ఆ కాల్ కూడా చూద్దామండి మనం. నేను ఇచ్చింది ఇదేనండి, 55,400. నెక్స్ట్ టార్గెట్గా ఏం చెప్పానండి, 665. ఇది ఒకసారి చూద్దాం. మార్నింగ్ ఇచ్చిన కాల్ అండి. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ మన ఎంట్రీ అండి. ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ ఇది, తర్వాత టార్గెట్ ఫస్ట్ టార్గెట్ 631, తర్వాత టార్గెట్ 665 అని ఇది ఇచ్చానండి. అది కూడా క్రాస్ అయ్యి వెళ్ళిందండి. లాస్ట్ మినిట్లో మార్కెట్ రివర్సల్ అవ్వడం వల్ల పుట్ కిందికి పడిపోయింది. దీన్ని ఎంతమంది క్యాప్చర్ చేశారో దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఎవరు క్యాప్చర్ చేసినట్టుగా అనిపించలేదండి. అలాంటి సిగ్నల్స్ నాకేం కనవలేదు. ఎందుకంటే ఎవరైనా క్యాప్చర్ చేస్తే ఈ విధంగా లైక్ బటన్, లవ్ సింబల్ ఇలాంటివి కొడతారు, ఎవరు కొట్టలేదు. మార్కెట్ 27 ఈ మంత్ మొత్తం మార్కెట్ని కొంచెం డౌట్గానే చూద్దామండి. చెప్పాను కదా, నిఫ్టీ 25,000 మీద క్లోజ్ అయితే మాత్రం తర్వాత మార్కెట్ని మనం బుల్లిష్గా చూడొచ్చు. రేపటి సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ చెప్తానండి. 24,550 సపోర్ట్ అండి, 24,750 రెసిస్టెన్స్ అండి. ఇది నిఫ్టీది. బ్యాంక్ నిఫ్టీది 55,200 సపోర్ట్, 55,900 రెసిస్టెన్స్. సెన్సెక్స్ చూడండి 80,100 సపోర్ట్, 81,100 రెసిస్టెన్స్. నేను రెగ్యులర్గా ఐటీఎం సంబంధించిన ఎక్సెల్ షీట్ ఇస్తాను కదా అండి, అది ఇవాళ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను ఆ స్క్రీన్ షాట్. దాంట్లో నుంచి చూసుకోండి. దయచేసి ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో ఒకసారి నా టెలిగ్రామ్ హిస్టరీని, నేను ఇచ్చిన కాల్స్ హిస్టరీని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాతే మీరు నా యూట్యూబ్ ఛానల్ని అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి. రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.